సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 3వ సర్గము. మహారాజు ఆజ్ఞ మేరకు వశిష్ఠుడు సుమంత్రాదులను ఆదేశించుట, దశరథుడు శ్రీరామునకు సూచనలను ఇచ్చుట. ఆ సదస్యులందరూ నమస్కరించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనను ఆలకించి వారికి ప్రియమైన హితకరమైన మాటలను ఇలా అన్నాడు. ఆహా, నా భాగ్యమే భాగ్యము! ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుని యువరాజుగా మీరు కోరుకొనుట నాకు ఎంతో ఆనందదాయకము అని పలికి తనను అభ్యర్థించుచున్న ఆ బ్రాహ్మణులను మధురమైన మాటలచే సమ్మానించి సదస్యుల సమక్షమున వశిష్ఠ వామదేవాది గురువులతోటి ఇలా అన్నాడు. చెట్లు చిగిర్చి పూలతో నిండి ఉండుటచే ఈ చైత్రమాసము మనోహరమై సర్వసుఖావహముగా ఉన్నది. అందరికీ చాలా సంతోషముగా ఉన్నది. కనుక ఈ సమయము శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు మిక్కిలి అనువైనది. అందువలన తగిన ఏర్పాట్లను పూర్తి చేయండి. రాజు ఈ మాటలను పలికిన తరువాత జనుల జయ జయధ్వనులు మిన్నుముట్టాయి. క్రమంగా ఆ కోలాహలం సద్దుమణిగిన తరువాత దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితోటి ఇలా అన్నారు. ఓ బ్రహ్మర్షి, శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై నిర్వహించవలసిన పనులను గురించి, సిద్ధపరచవలసిన సంభారములను గురించి ఈరోజే ఆజ్ఞాపించండి. బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుని మాటలను విని రాజుగారి సమక్షమున నమస్కరించి నిలబడి ఉన్న సుమంత్రాది సచివులను, ఉన్నతాధికారులను ఇలా ఆదేశించాడు. బంగారము, వెండి మొదలగు వానిని, వివిధములగు రత్నములను, పూజా ద్రవ్యములను, వడ్లు, పెసలు మొదలగు ధాన్యములను, తెల్లని పూలమాలలను, పేలాలను, వేరువేరు పాత్రలలో తేనెలను, నేతులను, తెల్లనివి అంచులు గలవి అయిన నూతన వస్త్రములను, రథమును, వివిధ ఆయుధములను, చతురంగ బలములను, శుభలక్షణములు గల భద్రగజమును, వింజామరులను, ధ్వజమును, శ్వేతశ్చత్రమును, అగ్నిజ్వాలల వలె తళతళలాడుచున్న 100 బంగారు కలశములను, బంగారు తొడుగులు కొమ్ములు గల వృషభమును, పూర్తి వ్యాఘ్ర చర్మమును రాజుగారి అగ్నికార్య గృహ సమీపమున రేపటి ప్రాతకాలమునకు చేర్చండి. ఇంకను అవసరమగు గంధపుష్పాది వస్తువులను అన్నింటినీ అక్కడ సిద్ధం చెయ్యండి. సమస్త రాజగృహముల ద్వారములను, నగరమునందలి సర్వగృహముల వాకిళ్లను గుమగుమలాడు చందన గంధముల పూతలతో, చక్కని పూలమాలలతో అలంకరించండి. వాటికి సువాసనలను వెదజల్లు ధూపములను వెయ్యండి. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోవునంతగా గడ్డ పెరుగుతో కూడిన దధ్యోదనములను, చిక్కని పాలతో సిద్ధమైన పాయసాన్నములను, ప్రశస్తములైన ఆహార పదార్థములను సిద్ధం చెయ్యండి. రేపు ప్రాతకాలముననే బ్రాహ్మణోత్తములను మృష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నెయ్యి, పెరుగు, పేలాలు, దక్షిణలు సమర్పించండి. రేపు సూర్యోదయ సమయమున స్వస్తివాచనములు జరగవలెను. కనుక బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానించండి. వారికి సముచితములైన ఆసనములను ఏర్పాటు చెయ్యండి. నగరమునందలి ప్రతి గృహముపై పతాకములను ఎగరవేయవలెను. రాజమార్గమున కలాపి చల్లవలెను. తాళాది వాద్యములయందు కుశలురైన నటులందరూ చక్కగా అలంకరించుకొనిన వారకాంతలెల్లరును రాజభవనమునందలి 2వ కక్షయందు చేరి ఉండవలెను. దేవాలయములయందును వీధుల కూడళ్లయందును దేవతలను సేవించుటకై అన్నములను, మోదకములను, నైవేద్య పదార్థములను, పుష్పమాలలను, దక్షిణలను వేరువేరుగా సిద్ధముగా ఉంచవలెను. యోధులందరూ పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నడుములయందు పెద్ద పెద్ద ఖడ్గములను దాల్చి రామాభిషేక రూపమైన అభ్యుదయ సమయమున మహారాజు గారి భవన ప్రాంగణమునందు నిలిచి ఉండాలి. చక్కని నియమనిష్టాపరులైన ఆ వశిష్ఠ వామదేవులు ఈ విధంగా రాజభవనమునందు పురోహితులు ఆచరించవలసిన కార్యములను ఆదేశించారు. రాజుగారి ఆమోదంతో దాసదాసీ జనులను అక్కడికి రప్పించారు. తాము ఆదేశించిన పనులన్నీ నెరవేరిన కారణంగా వశిష్ఠ వామదేవులు మిక్కిలి హర్షపులకితులై రాజుగారి దగ్గరకు వెళ్ళి, ఓ రాజా,
మీ ఆనతిని అనుసరించి పనులన్నీను పూర్తి చేయబడినవి అని చెప్పారు. అంతటా మిక్కిలి సంతుష్టుడయ్యున్న దశరథుడు సుమంత్రునితోటి సకల విద్యలలో సుశిక్షితుడయ్యున్న శ్రీరాముని ఇక్కడికి వెంటనే తీసుకుని రమ్ము అని అన్నారు. తరువాత సుమంత్రుడు అట్లే అని పలికి రాజాజ్ఞను అనుసరించి రధికులలో మేటి అయిన శ్రీరాముని రథముపై ఆ సభాభవనమునకు తీసుకొని వచ్చాడు. ఇంతలోపల 4 దిక్కులకు సంబంధించిన సామంతరాజులు, మ్లేచ్ఛ ప్రభువులు, వనములకును పర్వత ప్రాంతములకును చెందిన వారు అందరూ అయోధ్యకు ఇచ్చేశారు. తరువాత వారు సభలో ఆసీనులై దేవతలు దేవేంద్రుని వలె ఆ దశరథుని సేవించారు. ఆ సామంతాదుల మధ్య రాజర్షి అయిన దశరథుడు దేవతల మధ్య దేవేంద్రుని వలె విరాజిల్లుతున్నాడు. రథముపై వస్తూ ఉన్న తన కుమారుని అతడు ఆ రాజభవనము నుండియే చూశాడు. శ్రీరాముడు శౌర్య పరాక్రమములలో గంధర్వరాజ తుల్యుడు, లోకమునందు పౌరుషమున అద్వితీయుడు, దీర్ఘబాహువు, గొప్ప బలసంపన్నుడు, మదపుట్టేనుగు వలె గంభీర గమనుడు, చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యము గలవాడు, చూడముచ్చటైన అందచందములు గలవాడు, రూప సౌభాగ్యము చేతను ఔదార్యాది గుణములను బట్టియు సర్వప్రాణుల దృష్టిని ఆకర్షిస్తూ వారి చిత్తములను అపహరించువాడు, ఎండబాధకు గురి అయిన వారికి మేఘము వలె ప్రజలకు ఆహ్లాదమును కూర్చువాడు. అట్టి శ్రీరాముడు తన కడకు వస్తూ ఉండగా తండ్రియగు దశరథుడు ఆయనను అదే పనిగా రెప్పలార్పక ఎంతగా చూస్తున్నను తనివి తీరట్లేదు. సుమంత్రుడు చేయూతనిచ్చి శ్రీరాముని ఆ మహారథం నుండి దింపాడు. తరువాత తండ్రి దగ్గరకు వెళుతూ ఉన్న శ్రీరాముని వెంట అతడు ప్రాంజలి అయి నడిచాడు. అట్లు సుమంత్రునితో కూడి నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దశరథ మహారాజును దర్శించుటకై కైలాస శిఖర సదృశమైన రాజప్రసాదమున అడుగుపెట్టాడు. తరువాత రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపమునకు చేరి వినమ్రుడై రామవర్మనైన నేను మీకు నమస్కరించుచున్నాను అని పలుకుతూ తండ్రి అయిన దశరథునకు పాదాభివందనము ఆచరించాడు. అప్పుడు దశరథుడు ప్రక్కనే అంజలి ఘటించి నమస్కరించుచున్న తన ప్రియపుత్రుడగు శ్రీరాముని చూసి అతనిని తన దగ్గరకు తీసుకుని మిక్కిలి ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు. తరువాత మహారాజు ఉన్నతమై మనోహరమై మణులు పొదిగిన శ్రేష్టమైన బంగారు సింహాసనము మీద శ్రీరాముని ఆసీనుని గావించాడు. ఆ శ్రేష్టమైన ఆసనమును అలంకరించి రాఘవుడు తన కాంతిచే ప్రభాత సమయమున స్వచ్ఛమైన సూర్యుడు సావర్ణి మేరు పర్వతమును వలె దానిని భాసింపచేసెను. శ్రీరాముని దివ్య తేజస్సులచే ఆ సభా ప్రదేశమంతయును శరత్కాలమునందు చంద్రకాంతులచే గ్రహ నక్షత్రములతో కూడిన నిర్మలాకాశము వలె విరాజిల్లెను. చక్కగా అలంకరించుకునిన జనులు అద్దములో తమ ప్రతిబింబములను చూసుకుని మిక్కిలి ఆనందించినట్లు అచ్చుగుద్దినట్లు తన వలనే ఉన్న ప్రియపుత్రుడైన రాముణ్ణి చూసి దశరథుడు ఎంతగానో మురిసిపోయాడు. శ్రీరాముని వంటి మహాపురుషునకు తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులలో మేటి. ఆ రాజు తన సుతుని రామా అని సంబోధించి చిరునవ్వును చిందిస్తూ కశ్యప మహర్షి దేవేంద్రునితో వలె ఇలా అన్నాడు: ఓ రామా, మీ అమ్మ అన్ని విధములా నాకు తగిన అర్ధాంగి పట్టమహిషి. ఆమె గుణగణములను అందచందములను పుణికిపుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు సర్వ విధములా ఆమెకు తగిన తనూజుడవు, నాకు ప్రియపుత్రుడవు. నీ సుగుణముల ద్వారా ఈ ప్రజలందరినీ నీవు రంజింపజేసితివి కనుక పుష్యమి నక్షత్రము నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రయుక్తుడై ఉండగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కమ్ము. ఓ కుమారా, నీవు సహజముగానే వినయ సంపన్నుడవు, మిక్కిలి సద్గుణ శోభితుడవు. నీవు అట్టివాడివే అయినను నీ మీది వాత్సల్యముచే హితకరములైన మాటలను 1-2 చెప్తాను విను. నాయన, ఇంకనూ వినయవంతుడవు కమ్ము. ఎల్లప్పుడూ జితేంద్రియుడవై మెలగుము. కామము వలన గాని క్రోధముచే గాని కలుగు వ్యసనములను విడువవలెను. పరోక్షముగా గూఢచారుల ద్వారా నీ రాజ్య విశేషములను ఇతర రాజ్యముల విషయములను తెలుసుకొని తగిన విధముగా వ్యవహరింపుము. అట్లే ప్రత్యక్షముగా అనగా స్వయముగా ప్రజల నుండి
తదితరుల నుండి వాస్తవములను తెలుసుకుని రాజ్యపాలన చేయుము. అమాత్యులను, సేనాపతులను, పురరక్షకులను, పురవాసులు, జానపదులు మొదలగు ప్రజలందరినీ రంజింపజేయుచు పరిపాలింపుము. పోష్టాగారములను, ఆయుధాగారములను ధనధాన్యములతోనూ వివిధ ఆయుధములతోనూ నింపుతూ సామంతులు మొదలగు సప్త ప్రకృతులకు అనురాగమును పంచి ఇస్తూ రాజ్యమును పరిపాలించు రాజును చూసి సామంతాదులు అమృతమును పొందిన అమరుల వలె సంతోషిస్తారు. కనుక నీవును మనోనిగ్రహముతో ఇంతవరకును తెలిపిన రీతిగా రాజ్యపాలన చేయుము. ఆ శ్రీరామునకు ప్రియమిత్రులైన వారు యువరాజ పట్టాభిషేక విషయములను విని వెంటనే శీఘ్రముగా కౌసల్య భవనమునకు చేరి ఆమెకు ఈ వార్తలను తెలిపారు. ఈ శుభవార్తలను తీసుకుని వచ్చిన శ్రీరాముని మిత్రులకు వనితారత్నమైన కౌసల్యాదేవి వెండి బంగారములను, గోవులను, వివిధములగు రత్నములను బహూకరించెను. తరువాత రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రణమిల్లి రథమును అధిరోహించి మార్గమున ప్రజల నుండి గౌరవ సమ్మానములను స్వీకరిస్తూ కాంతులతో దగదగలాడుచున్న తన భవనమునకు చేరెను. ఆ నగరవాసులందరూ రాజుగారి మాటలను విని తమ చిరకాల వాంఛ నెరవేరబోతున్నది అని పరమానంద భరితులయ్యారు. తరువాత రాజుగారి దగ్గర సెలవు తీసుకుని తమ ఇండ్లకు వెళ్ళారు. వారు మిక్కిలి హర్షోల్లాసములతో తమకు ఇష్టమైన యువరాజ పట్టాభిషేకము నిర్విఘ్నముగా కొనసాగుటకై ఇష్టదేవతలను భక్తితో అర్చించారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 3వ సర్గము సంపూర్ణం. శుభం.